టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాఘమాసంలో శుద్ధ ఏకాదశి అన్న వెంటనే భీష్మ ఏకాదశి అనే పేరు మనకి వెంటనే గుర్తుకొస్తుంది. ఏకాదశి అంటేనే పుణ్యప్రదమైన తిథి. అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఆ తర్వాత చాలా ముఖ్యమైనది అయిన మన అధీనంలో లేని మనస్సు, ఇవన్నీ కలిపితే 11. కాబట్టి ఈ 5 జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు సక్రమ మార్గంలో నడవాలని, వాటిని సక్రమ మార్గంలో మనసు నడిపించాలని చేసే సాధన ఏదైతే ఉంటుందో, ఉపవాసము అనే పేరుతో, అలాగే జాగరణ అనే పేరుతో పూర్తిగా భగవంతునికి సమీపంగా వెళ్ళే ప్రయాణం ఏదైతే ఉంటుందో, ఇది ఏకాదశి తిథితో మొదలవుతూ ఉంటుంది. అటువంటి పుణ్యప్రదమైన తిథి అంటే ఏకాదశి. అందులోనూ భీష్మ ఏకాదశి అనేటప్పటికీ మనందరికీ తెలుసు దీని విశిష్టత. భీష్మ ఏకాదశి రోజు అంపశయ్య మీద ఉన్న భీష్మాచార్యులు వారు చిట్ట చివరి ప్రాణాన్ని విడిచిపెట్టి శ్రీకృష్ణ పరమాత్మను ఆపాదమస్తకం చూస్తూ మురిసిపోతూ, అంటే భగవంతుణ్ణి స్మరించుకోవడమే ఆ సమయంలో చాలా కష్టం కదా. ఎందుకంటే ఆ సమయంలో ఎన్నో బంధాలు, బంధుత్వాలు, అలాగే మన ఆస్తులు, అంతస్తులు, స్థాయి, హోదా, గొప్పతనం, కష్టం, సుఖం అన్నీ గుర్తుకు వస్తాయి. కానీ భగవంతుడు గుర్తుకు రావడం చాలా కష్టం. కానీ అటువంటి సమయంలో ఆపాదమస్తకం శ్రీకృష్ణ పరమాత్మను చూస్తూ విష్ణు సహస్రనామాలను చెప్తూ అలాగా తన ప్రాణాన్ని విడిచిపెడితే, శ్రీకృష్ణుడు కూడా భీష్మాచార్యులు వారి యొక్క ప్రాణాన్ని, అంటే తనలో ఐక్యం చేసుకునేటట్టుగా ఆ దీపం, ఆ కాంతి ఏదైతే ఉందో తను పుచ్చుకున్నారు. అటువంటి అద్భుతమైన తిథి ఈ భీష్మ ఏకాదశి. అయితే మనకి చెప్తారు, అంటే మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, రథసప్తమి రోజు నుంచి భీష్మాచార్యులు వారు తనకి స్వచ్ఛంద మరణం అనే వరం ఉంది కాబట్టి తాను ఎప్పుడు వెళ్ళిపోవాలో తను నిర్ణయించుకోవచ్చు. అటువంటి వరం ఉంది కాబట్టి తాను ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత ముఖ్యంగా కురుక్షేత్ర యుద్ధం జరగాలి, ఆ యుద్ధంలో ధర్మం గెలవాలి, పాండవుల్ని నేను యువరాజులుగా చూడాలి, ఆ తర్వాత నేను తృప్తితో ఆనందంగా వెళ్ళిపోవాలి అనే కోరిక మేరకు అంపశయ్య మీద ఎన్ని కష్టాలు, అంటే అంత నెత్తురుతో శరీరం అంత బాధతో ఉన్నప్పుడు బ్రతికి ఉండటం చాలా కష్టం కదా. కానీ అన్ని బాణాలు గుచ్చుకున్న, అంత శరీరంతో బాధని అనుభవిస్తున్న తను కేవలం ఎన్నో రోజులు ఈ సమయం గురించి ఎదురు చూస్తూ, ఇక రథసప్తమి రోజు మనకి 5 ప్రాణాలు అంటారు కదా, మొట్టమొదటి ప్రాణాన్ని రథసప్తమి రోజు విడిచిపెట్టి ఆ తర్వాత నుంచి సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి అంటే ఈ తిథి రోజు 5వ ప్రాణాన్ని విడిచిపెట్టి ఆయన శ్రీకృష్ణ పరమాత్మలో ఐక్యమైపోయారు. ఇంతేనా? కాదు, మనకి ఆయన ఇలా భగవంతునిలో ఐక్యమైపోయే ముందు విష్ణు సహస్రనామాలను అందించారు. ఈ విష్ణు సహస్రనామాలు మనకి మహాభారతంలో ఇవి కనిపిస్తాయి, అంతే కదా. మహాభారతంలోనే కురుక్షేత్రంలో భగవద్గీత అన్నది పుట్టింది. అలాగే ఈ మహాభారతానికి సంబంధించి, అంటే ఈ ద్వాపరయుగానికి సంబంధించే విష్ణు సహస్రనామాలు మనకి వచ్చాయి. మనకి అందించింది వేదవ్యాసుల వారే అయినా విష్ణు సహస్రనామాల్ని చెప్పింది భీష్మాచార్యులు వారు. అయితే ఈ విష్ణు సహస్రనామాల గురించి ఏం చెప్పుకోవాలి? అవి ఎంత పవిత్రమైనవి, ఎంత ముఖ్యమైనవి. శ్రీ మహావిష్ణువు అంటే స్థితికారకుడు. జాగృత్ అవస్థలో మనము ఉన్నప్పుడు ఏ రకంగా మన ప్రవర్తన ఉండాలి, ఆ స్థితిగతులకు అధిపతి అయిన శ్రీ మహావిష్ణువుని వేడుకోవడానికి ఇంకంతకంట చక్కని స్తోత్రం ఏదైనా ఉంటుందా అన్న విషయం మనకి తెలుసు. కానీ ఇక్కడ ఈరోజు మనం అసలు విష్ణు సహస్రనామాలే భీష్మాచార్యులు వారు ఎందుకు చెప్పినట్టు, మరి ఆ సమయంలో అంత బాధలో భీష్మస్తుతి అన్నది కూడా చాలా ఎక్కువగా ఈరోజు అందరూ వింటూ ఉంటారు. అంటే ఈ భీష్మ పర్వం ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా ఈ ఏకాదశి గడియలు అన్నవి మించిపోకుండా ఈ గడియల్లోనే తన ప్రాణాలను, చిట్ట చివరి ప్రాణాన్ని కూడా విడిచిపెడదాము అని ఎప్పుడైతే భీష్మాచార్యులు వారు ఆయన అనుకుంటారో, ఆ సమయంలో గబగబా శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో పాటు పాండవుల్ని కూడా ఆ కురుక్షేత్రం దగ్గరికి, అంటే ఆ అంపశయ్య మీద ఉన్న భీష్మాచార్యుల వారి దగ్గరికి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఎందుకు అలా తీసుకుని వెళ్ళారు? ఎందుకు భీష్మాచార్యులు వారు ఒక పెద్ద స్తోత్రం చేశారు? దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన కారణం ఉంది. అది ముందుగా మనం చెప్పుకోవాలి.
ఈ రకంగా అయితే అర్జునుడు అంటే యుద్ధానికి సిద్ధమైపోయారు కురుక్షేత్రంలో. అలా నించున్న వెంటనే అవతల వాళ్ళందరూ నా వాళ్ళు కదా, నా బంధువులు, మా తాతగారు, మా గురువు గారు, నా అన్నదమ్ములు, వాళ్ళతో యుద్ధం చేయాలా? పైగా ఇంత పెద్ద యుద్ధం జరిగినప్పుడు ఎంతోమంది సైన్యము, అలాగే ఎన్నో ప్రదేశాల నుంచి వచ్చిన రాజులు, వీళ్ళందరూ కూడా చనిపోతారు కదా. ఇంత రక్తపాతం ఇవన్నీ అవసరమా? నాకు అవసరమా ఈ రాజ్యము? నాకు అవసరమా ఈ యుద్ధము? నా వాళ్ళు కదా అనే ఒక ఆలోచనతో నేను యుద్ధం చెయ్యను అని ఏ రకంగా అయితే నిర్ణయం తీసుకుని శ్రీకృష్ణ పరమాత్మతో చెప్తారో, ఇక్కడ మనస్సులో కలిగిన భావాలు, లేకపోతే నాకు ఇష్టమైనది నాకు ఇష్టం కానిది అని అనకుండా ప్రతి మనిషికి ఏ ఉపాధిలో ఉంటాడో ఆ ఉపాధికి సంబంధించిన కర్తవ్యాన్ని ప్రతి మనిషి పాటించవలసిందే. ఒక వైద్యుడు తన ధర్మం ఏమిటి చెయ్యాలి, నాకు నచ్చింది నాకు నచ్చలేదు అని కాదు కదా. అలాగే ఒక క్షత్రియుడు క్షత్రియ ధర్మం ఏమిటి అంటూ శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్రంలోనే భగవద్గీతను అందించి అర్జునుని యొక్క కర్తవ్యం ఏంటి అన్నది చెప్పి బోధ చేశారు. యుద్ధమంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ధర్మరాజు బాధతో కూర్చున్నారట. గెలిచారు, అంత ఆనందం లేదు. ఎందుకు అంటే తన వాళ్ళు అని అనుకుంటారు కదా, వాళ్ళు దుర్యోధనుడు అలాగే కౌరవులు అలా అనుకోలేదు. కానీ పాండవులు మాత్రం నా వాళ్ళే అని అనుకుంటున్నారు. వాళ్ళని ఇంకా చాలా ప్రేమతో చూసుకుంటున్నారు. కాకపోతే వాళ్ళు ధర్మాన్ని విడిచిపెట్టారు. అక్కడ గురువుగారు చనిపోయారు, అలాగే భీష్మాచార్యుల వారి పరిస్థితి అలా ఉంది. ఎంతోమంది చనిపోయారు. ఇంకా చెప్పాలంటే కౌరవులు అందరూ చనిపోయారు, కొద్దిమందే మిగిలి ఉన్నారు. ఇంత రక్తపాతం జరిగింది, ఇంత అంటే బాధలు, ఏడుపులు ఆ కురుక్షేత్రంలో, ఆ ప్రదేశంలో. మరి ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు నేను భోగాన్ని అనుభవించాలా? ఇప్పుడు నేను రాజ పదవిలో కూర్చోవాలా? కురువంశానికి నేను అధినాయకుల్లా కూర్చోవాలా? నాకేం ఆనందం వస్తుంది? ఇంతమందిని నేను బలి తీసుకున్నానా అని బాధపడుతూ కూర్చున్నట్ట. ఇప్పుడు తన క్షత్రియ ధర్మం ఏమిటి? ధర్మరాజే కదా రాజ పరిపాలన అన్నది చెయ్యాలి, ఆయన రాజుగా బాధ్యతలు స్వీకరించాలి. కానీ ఇప్పుడు బాధతో కూర్చున్నాడు. నాకు అవసరమా? నేనెందుకు స్వీకరించాలి? నేను ఎలా సంతోషంగా ఉంటాను అని. ఇది తెలుసుకున్న కృష్ణ పరమాత్మ తాను మళ్ళీ ఒక బోధ చెయ్యొచ్చు, కానీ చెయ్యలేదు. తనకి తెలుసు రాజనీతి గురించి, ధర్మం గురించి, ఎన్నో ధర్మాల గురించి చాలా చక్కగా చెప్పగలిగిన ఏకైక వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఆయన ఆచరించి చూపించారు. భీష్మాచార్యులు వారు ఎప్పుడు రాజుగా ఆయన సింహాసనం మీద కూర్చోలేదు, ధృతరాష్ట్రుడే రాజు. కానీ ఆయన ఎప్పుడూ తన కర్తవ్యాన్ని పక్కన పెట్టేసి ఎప్పుడూ బాధ్యత లేకుండా ఉండలేదుగా. తనకి అవసరం లేదు. అంటే రాజుగా లేను, అలాగే నాకు వివాహం కాలేదు కాబట్టి నేను సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ఎక్కడికో వెళ్ళిపోవచ్చు అని ఆయన అనుకోవచ్చు. కానీ అలా అనుకోకుండా ఈ కురువంశం దీన్ని నేను అలా జాగ్రత్తగా కాపాడుకోవాలని ఆయన మాటిచ్చారు ఆయన పూర్వీకులకి. కాబట్టి ఆయన అలా ఉన్నారు. అందుకే అతనికన్నా ఎవరు ధర్మం బాగా చెప్తారు? కాబట్టి ఇప్పుడు ధర్మరాజుకి ఎన్నో నీతులు చెప్పాలి. ఎందుకంటే ధర్మరాజు ఇప్పుడు మళ్ళీ తన కర్తవ్యం ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసి ఆలోచిస్తున్నారు. చాలా సందర్భాలలో మన మనసు ఏది చెప్తే దాని చుట్టూ మనం తిరుగుతూ అవే మనం స్వీకరిస్తూ ఉంటాం, అంతే కదా. ఇది ఇలా చెయ్యాలి నిజమే, కానీ నా మనసు ఒప్పుకోవట్లేదు, నాకు నచ్చట్లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. నాకు బాధ కలుగుతోంది, నాకు సంతోషం అని అనుకుంటాం. కానీ ప్రతి దానికి ధర్మాన్ని ముడిపెట్టాలి అన్నది ఇక్కడ కృష్ణ పరమాత్మ యొక్క ఉద్దేశం. అందుకే ఆయన అంటారు, ఏకాదశి గడియలు ముగుస్తున్నాయి, ఇక మీ తాతగారు అయిన భీష్మాచార్యుడు ఆయన ప్రాణాన్ని విడిచిపెడుతున్నారు, ఈలోగా మనం అక్కడికి వెళ్ళాలి, ఆయన్ని చూడాలి, అలాగే ఆయన చెప్పిన ఎన్నో మంచి విషయాలు నేర్చుకోవాలి, పదండి అని తీసుకుని వెళ్ళారట. అలా కృష్ణ పరమాత్మ యొక్క ఇష్టం అన్నమాట. ఆయన యొక్క అంటే ఆయన భీష్మాచార్యుల ద్వారా ఎన్నో విషయాలు వినాలనుకున్నారు. సరే, మొత్తానికి ఆ కురుక్షేత్ర యుద్ధం దగ్గరికి అక్కడికి వెళ్ళారు. అంపశయ్య మీద ఇక భీష్మాచార్యులు వారు నా చివరి ప్రాణాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతాను అని సిద్ధంగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఎప్పుడు కూడా కృష్ణుణ్ణి అంటే అక్కడ పాండవులకి ఏదో మిత్రుడిగా లేకపోతే ఏదో బంధువుగా చూడలేదుగా. కృష్ణ పరమాత్మ అంటే ఆయనకి తెలుసు పరబ్రహ్మ స్వరూపం అని. ఆ రకంగా తెలిసి ఉన్నా కూడా భీష్మాచార్యులు వారు ఎప్పుడు కృష్ణ అని పూజించలేదు. కానీ మనస్సులో మాత్రం కృష్ణుడు అన్న వెంటనే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆయనకి తెలుసు. కృష్ణుడిని చూసి మురిసిపోతున్నారట భీష్మాచార్యులు వారు. ఇప్పుడు కృష్ణుడు అంటాడు, భీష్మ, మరి నువ్వు ఎలాగైనా రాజనీతి అంటే రాజు అన్నవాడు ఎలాంటి నీతితో ఉండాలి,
చాలామంది రాజులు ఉంటారు, ఎన్నో రాజ్యాలు ఉన్నాయి, పరిపాలన ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేయకూడదుగా. కాబట్టి రాజనీతి ఏమిటి, అలాగే వివిధ రూపాలతో మనం ఈ ధర్మాన్ని పాటిస్తూ ఉంటాం కదా. నాకో ధర్మం నీకో ధర్మం అనే మాట వింటూ ఉంటాం, అలా కాదు. అలాగే ధర్మం ఏదైనా ఆపద్ ధర్మం అని ఒకటి ఉంటుంది. ధర్మాలు చాలా ఉంటాయి, వీటన్నిటి గురించి కూడా నువ్వు ఇప్పుడు చెప్పవలసింది. ఎందుకంటే ధర్మరాజుకి అవసరం. ఇప్పుడు ధర్మరాజు రాజే సింహాసనం పైన కూర్చుంటే మళ్ళీ నీ అంతటి వాడు కావాలి, అందుకే నువ్వు చెప్పాలి అని అన్నారు. అయితే భీష్మాచార్యుల వారికి పాపం అప్పటికే ఓపిక లేదుగా, ఎందుకంటే శరీరం పూర్తిగా అంటే అందులో ఇంకేమీ మిగలలేదు. ఆ రక్తం కారిపోయి, ఆ నొప్పి, ఆ బాధ. కృష్ణుడి వైపు చూసి నవ్వుతూ అంటారట భీష్మాచార్యుల వారు, స్వామి నాకెందుకు ఈ పరీక్ష, ఇప్పుడు నేను ఇంకా వెళ్ళిపోవాలనుకుంటున్నాను, కాబట్టి నాకంత ఓపిక లేదు, నేను చెప్పలేను, నేను ఇన్ని విషయాలు చెప్పగలనా, నా వల్ల కాదు, నా నోట మాట రావట్లేదు, నేను శక్తిహీనుణ్ణైపోయాను, ఎదురు చూస్తున్నాను అంతే నా మృత్యు కోసం అంటారు. దీనికి మళ్ళీ కృష్ణ పరమాత్మ అంటారు, లేదు, నీకున్న శక్తి నీకు తెలియదు, నీకు లేదు అని అనుకుంటే నేను నీకు శక్తినిస్తాను. నిజంగా ఆ సమయంలో ఆ అంపశయ్య మీద శక్తి లేకుండా ఉన్నా, అంటే అది ఏదో 2 ముక్కల్లో చెప్పేది కాదు కదా, మొత్తం రాజనీతి చెప్పాలి, అది చెప్పాలి, ఇది చెప్పాలి అంటే అంతసేపు మాట్లాడే ఓపిక పాపం నిజంగా ఆయనకి లేదు. ఆ అవస్థలో కృష్ణుడు తన శక్తిని ప్రసరింపజేశారట. అంటే ఒక విధంగా చెప్పాలంటే అంటూ ఉంటాం కదా, మనలో ఉన్న వాక్శక్తి కానీ ఇంకేదైనా విద్య కానీ సంపద కానీ ఏ శక్తి అయినా భగవంతుడు ఇస్తేనే వచ్చేది. తనంత తానుగా ఎవరూ కూడా పూర్తిగా ప్రకాశంతో వెలిగిపోలేడు. తన వంతు సహాయము అనేటప్పటికీ నేర్చుకోవడము, సాధన చేయడం వరకే. కానీ ఒకరిలో ఒక ఉపాధి చాలా ఉన్నత స్థానంలో మనం ఉన్నామంటే ఖచ్చితంగా భగవంతుడు మనకిచ్చిన శక్తి. కాబట్టి ఆ సమయంలో కృష్ణ పరమాత్మ ఎంతగానో ఆనందించి తనలో ఉన్న శక్తిని భీష్మాచార్యుల వారికి ఇవ్వడం జరిగింది. అంటే అది కంటితో కనిపించదు, ఇచ్చేశారు. ఎందుకు అంటే ఆయన ద్వారానే అన్ని విషయాలు తెలుసుకోవాలి అంతే. కృష్ణుడు చెప్పొచ్చా చెప్పకూడదా అన్నది కాదు, భీష్మాచార్యుల వారికి అంత పెద్ద స్థానం ఇచ్చారు. అయితే ఈ క్రమంలోనే అప్పుడు ధర్మరాజుని అలాగే పాండవుల్ని అంటే ఒక చక్కని బోధన అన్నది అందించటం మొదలుపెట్టారు భీష్మాచార్యుల వారు. ఎందుకు అంటే వారికి ఓపిక లేదు, శక్తి లేదు అని చెప్పిన తర్వాత కృష్ణ పరమాత్మ నువ్వు చెప్తావు, నేను చెప్పిస్తాను, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు చెప్పగలవు అనే ధైర్యంతో చెప్పమన్నారు. మరి ఆ శక్తి ఉంది కాబట్టి భీష్మాచార్యుల వారు ఎన్నో విషయాలు చెప్పారట ఆ సమయంలో. అంతేకాకుండా అదేదో ఇది ధర్మం, ఇలా చేయాలి, అలా చేయాలి అని కాకుండా మనకి బాగా అర్థం అవ్వాలంటే కథలు చెప్తూ ఉంటాం కదా. మనకి ఏ వ్రతాలైనా నోములైనా చివరికి ఒక కథ చెప్తారు. ఈ కథలో ఇలా చేశారు కాబట్టి వాళ్ళకి మేలు జరిగింది, ఈ కథలో ఈ అపచారం చేశారు కాబట్టి ఇలా జరిగిందని చెప్తారుగా. కాబట్టి ఏ నీతులు అయితే ఉన్నాయో వాటికి సంబంధించి ఏ యుగంలో ఏ మహారాజులు ఏ నీతిని పాటించారు, ఎలా పతనమైపోయారు, ఏ నీతిని పాటించారు, ఎలా ఉన్నత స్థానానికి వెళ్ళారు, వీటన్నిటి గురించి కూడా ఉదాహరణలు చెప్తూ భీష్మాచార్యుల వారు ఎన్నో విషయాలను ధర్మరాజుకి చెప్పారు. అంత చక్కగా వివరణ ఇచ్చారు కాబట్టి ధర్మరాజు చాలా చక్కగా ఆ తర్వాత నుంచి రాజ్య పరిపాలన అన్నది చేయగలిగారు. ఇక ఇంతేనా కాదు, ఎక్కువగా మనం విష్ణు సహస్రనామాల గురించి మాట్లాడుకుంటాం. కానీ విష్ణు సహస్రనామాల కన్నా ముందే శివ సహస్రనామాలను కూడా, ఈశ్వరుణ్ణి కూడా స్మరించుకుంటూ శివ సహస్రనామాలను కూడా భీష్మాచార్యులు వారే మనకి అందించారు అన్న విషయం మనం తెలుసుకోవాలి. అది కూడా ఈ కురుక్షేత్రంలో అంపశయ్య మీద ఉన్నప్పుడు. అలా ఆయన ముందుగా శివ సహస్రనామాలు కూడా బోధించి, అంటే కేవలం క్షత్రియ ధర్మం అంటే ఏమిటి అని కాకుండా భగవంతుని పట్ల ఎటువంటి ఉపాసన ఉండాలి. ఎందుకు అంటే ఆయన అసలు ముందుగానే ఒక మాట చెప్తారు, ఇవన్నిటికన్నా ముందుగా కాలం యొక్క బలం గురించి చెప్తారు. ఒక అద్భుతమైన శ్లోకం కూడా మనకు ఉంటుంది కదా దేవి భాగవతంలో. కాలం చాలా బలమైనది, ఈ కాలం మనల్ని అలాగ లాగేస్తూ ఉంటుంది, మింగేస్తూ ఉంటుంది. ఒక్కొక్క క్షణం పోతోంది అంటే మళ్ళీ అది తిరిగి రాదు. కాబట్టి కాలం చాలా బలమైనది. కాలంలో జరిగే మార్పులు లేకపోతే పరిస్థితులు అనుకోకుండా ఏదేదో మన జీవితంలో జరిగిపోతూ ఉంటుంది. అది చాలా ఆనందం కావచ్చు, విపరీతమైన దుఃఖం కావచ్చు, బాధ కావచ్చు, ఏడుపు కావచ్చు. అంటారు కదా క్షణం మనది కాదని. కాబట్టి మరుక్షణం మనం ఏమైపోతామో ఏం చేస్తామో మనకి తెలియదు, ఎవరికీ తెలియదు. కానీ కాలం అన్ని పరిస్థితుల్ని గుప్పెట్లో పెట్టుకుంటుంది. అందుకే కాలం చాలా బలమైనది. కాబట్టి ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండండి. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్తారు. ఎందుకు అంటే కాలంలో చేసే పనులు లెక్కలు కట్టడానికి ఉన్నారు. వాళ్ళు మనకి మన దృష్టికి కనిపించరు.
అంటే అతీతమైన శక్తులతో పరమాత్మ ఉన్నాడు. స్థితికారకుడు అయిన శ్రీమన్నారాయణుడు అంతటా ఉన్నాడు. కాబట్టి విష్ణు సహస్రనామాలు మొదలైందే శ్రీ మహావిష్ణువుని స్తుతిస్తూ విశ్వం అనే నామం కదా. మరి విశ్వం అంటే ఏమిటి? విష్ణువుకున్న ఒక నామం. విష్ణువుకున్న ఒక నామం అంటే ఏమిటి? విశ్వం అంటే విష్ణువు, విష్ణువు అంటే విశ్వం. మరి విశ్వం అంటే ఏమిటి అంటే మొత్తం ప్రపంచం. ఎక్కడ వరకు అయితే మనం ఈ ప్రపంచం ఉంది అని అనుకుంటామో బ్రహ్మాండము అంతటా కూడా నిండి ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. మరి విష్ణువు కానిదేమిటి? లేదుగా. అలాగే మనకి ఈ శివ సహస్రనామాలలో కూడా స్థానుహు అనే ఒక మాట ఉంటుంది. అంటే కదలడానికి చోటు లేనివాడు, కదలలేనివాడు. ఎలా కదులుతాడు? మొత్తం తానే ఉన్నాడుగా, కదలడానికి ఇక చోటు ఎక్కడిది అని. అంటే భావన ఏమిటి? అంతటా పరమాత్మ ఉన్నాడు అని ఎప్పుడైతే నమ్మకంతో మనం ఉంటామో ఖచ్చితంగా మన కర్మలను చాలా జాగ్రత్తగా నిర్వర్తిస్తాం. ఎందుకంటే కాలంలో మనం చేసే కర్మల యొక్క ఫలితాలే మళ్ళీ మనం అనుభవించాలి. మనం అనుకుంటాం చాలా బలం ఉంది, చాలా డబ్బు ఉంది, చాలా విద్య ఉంది, ఉన్నత స్థానంలో ఉన్నాము. కాదు కదా. కాలం నిర్ణయం తీసుకుంటుంది మనకి ఎటువంటి ఫలితాలు ఇవ్వాలో. ఈ కాలం చాలా బలమైనది అని చెప్పుకుంటూ ఎన్నో మంచి విషయాలు చెప్తూ ఇక చిట్ట చివరికి శ్రీ మహావిష్ణువుని స్మరించుకుంటూ, అంటే ఎదురుగా శ్రీకృష్ణ పరమాత్మ ఇందాక మనం చెప్పుకుంటున్నాం, ఆయన్ని పాండవులకి రథసారథిగానో లేకపోతే ఏదో బంధువుగానో మిత్రుడుగానో చూడలేదుగా. ఆయనకి తెలుసు శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఎవరు? ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. అందుకే కృష్ణ అంటూ ఎంతో అద్భుతంగా భీష్మ స్తుతి అన్నది ఉంటుంది. అసలు ఒక్కొక్క శ్లోకము లేకపోతే దాని భావము తెలుసుకుంటూ ఉంటే మనిషి అన్న తర్వాత, అంటే మనిషి రూపాన్ని మనం ధరించిన తర్వాత ఇంతకన్నా అద్భుతంగా మనం స్తుతి చెయ్యగలమా? ఇలా కదా స్తుతి చెయ్యాలి అని అనిపిస్తూ ఉంటుంది. కొద్దిగా మనం చెప్పుకుందాం దాని భావన ఏమిటో. భీష్మాచార్యులు వారు కృష్ణుడిని చూసి అంటారు, ఎంత భక్త పరాధీనుడివి స్వామి, నువ్వు భక్తుడి కోసం ఎంత దిగజారిపోతూ ఉంటావు. కేవలం పరమాత్మను ఆయన ఒక శక్తి స్వరూపుడు, అంటే ఆయనకున్నంత శక్తి ఎవరికీ లేదు, కాబట్టి ఆయనదేముంది, ఏది ఇమ్మంటే అది ఇచ్చేస్తాడు అనే విధంగా భీష్మాచార్యులు చూడలేదు. ఆయన స్తుతిలో అది కనపడలేదు. ఆయన స్తుతిలో భగవంతుడు అన్నవాడు ఎంతో కిందకి వచ్చేస్తూ ఉంటాడు. ఏమిటా స్థాయి అంటే ఎన్ని జీవుల్ని సృష్టించి అన్నిటికీ కూడా ఆలన పాలన పోషణ స్థితికర్తగా ఉంటున్న ఆ పరమాత్మ ఆయనకి దిగజారిపోవలసిన స్థితి వస్తే ఆయన అలా దిగజారిపోయి మరి భక్తుల్ని ఆదుకుంటూ ఉంటారు. ఈ విషయానికి సంబంధించి ఆ కురుక్షేత్ర యుద్ధంలోనే ఎన్నో ఉదాహరణలు చెప్పుకుంటూ రథసారథిగా అసలు ఎవరుంటారు? కృష్ణుడు సరే నేను యుద్ధం చెయ్యను అంటే ఆయన చక్కగా పక్కన కూర్చుని యుద్ధాన్ని వీక్షించవచ్చు. కానీ ఆయన రథసారథిగా ఉండటం మరీ ఆశ్చర్యకరమైన విషయం కదా. రథసారథి అంటే అదేదో పెద్ద స్థాయి ఏం కాదు, అర్జునుడి యొక్క రథాన్ని నడిపించేవాడు. ఎంత కష్టమైన పని. భీష్మాచార్యులు వారు చెప్తున్నారు వారి స్తుతిలో, స్వామి హాయిగా వైకుంఠంలో ఆ శేషపాన్పుపై చక్కగా లక్ష్మీదేవి కాలొత్తుతూ ఉంటే కూర్చుంటావు కదా, అంటే చక్కగా పవళించి ఉంటావు కదా. ఇక ఆ వైకుంఠం ఎంత ఆనందాన్ని కలగజేస్తుంది. ఆ వైకుంఠం గురించి ఏం మాట్లాడుకోవాలి, ఆ వైభవం వేరు. కాబట్టి అక్కడ ఆ వైకుంఠంలో అంత హాయిగా ఉన్న నువ్వు రథసారథిగా ఉండడానికి ఒప్పుకున్నావు. ఎవరి కోసం అంటే నీ భక్తుల కోసమే కదా. ఎవరి కోసం? ధర్మం కోసమే కదా. ధర్మం గెలవాలి. ఎందుకు ఎంచుకున్నారు పాండవుల్ని? ఎందుకంటే పాండవులు ధర్మాన్ని పాటిస్తున్నారు. కృష్ణుడికి పాండవులు అంటే అర్జునుడు ఇష్టము, దుర్యోధనుడు ఇష్టం లేదు అనేటట్టుగా ఉండదుగా. అందరూ ఒక్కటే భగవంతుడికి. కానీ ఎవరు ధర్మాన్ని పట్టుకుంటారో భగవంతుడు వెళ్ళి వాళ్ళని పట్టుకుంటారు. అలా కృష్ణ అంత కష్టమైన పని నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు అంటే ఇదంతా దేనికోసం అంటే అంత నువ్వు దిగజారిపోయావు, నీ స్థాయిని మర్చిపోయి నువ్వు ప్రవర్తించావు. ఇక ఆ గుర్రాలను కడగటము, శుభ్రపరచటము, రథాన్ని శుభ్రపరచటము, ఆ కురుక్షేత్రంలో ఇంకా వెనక నుంచుని యుద్ధం చేసిన వాళ్ళు కూడా వాళ్ళకైనా విశ్రాంతి ఉంటుందేమో, ఎవరైనా బాణాలు వేస్తేనే తిరిగి వేయటమో అవన్నీ ఉంటాయి. కానీ నువ్వు అసలు విశ్రాంతి లేదుగా. పూర్తిగా ఎన్ని రోజులు యుద్ధం జరిగిందో పొద్దున్న దగ్గర నుంచి సూర్యాస్తమయం అయ్యేంత వరకు నిరంతరం రథాన్ని అటు ఇటు తిప్పుతూ చాలా జాగ్రత్తగా, పైగా ఈ వెనక యుద్ధం చేస్తున్న వాళ్ళు సైగలు చెయ్యాలి, లేకపోతే మాట్లాడాలి అంటే ఎలా? ఆ రణరంగంలో మాట్లాడుతుంటే వినిపిస్తుందా? వినపడదు ఆ గోలలో. కాబట్టి తంతూ ఉంటారట. ముందుగా రథసారథి కూర్చుంటారు కదా, ఏమైనా చెప్పాలి అంటే తంతారనమాట.
తన్ని ఇటువైపు తంతే ఇటు తీసుకెళ్ళను, లేకపోతే అటు తీసుకెళ్ళను, ఇటువంటి భాష ఒకటి ఉంటుంది. ఇదంతా మాటలతో అవ్వదు కాబట్టి తంతూ ఉంటారట. దూరంగా కూర్చుంటారు కదా, ఇలా వంగి చేతులతో కూడా అనరు, తంతారట రథసారథుల్ని. మరి అలా అర్జునుడితో తన్నిచ్చుకున్నాడు కూడా కృష్ణుడు. అంటే ఇంత భక్తపరాధీనుడివా, ఇంత ఇష్టమా నీకు భక్తులంటే, అంటే నిన్ను నమ్ముకున్న వాళ్ళంటే అంత ఇష్టమా అంటూ స్తుతిస్తూ ఇంకొక ముఖ్యమైన ఉదాహరణ గురించి కూడా చెప్తారు. కృష్ణ, నువ్వు ఆయుధం పట్టను అని అన్నావు, నువ్వు ఆయుధం పట్టను అని ప్రతిజ్ఞ చేశావు. కానీ ఒకరోజు అని గుర్తుకు తెప్పిస్తున్నారనమాట. ఒకరోజు నేను బాగా బాణాలు వేశాను అర్జునుడికి, అర్జునుడు పూర్తిగా రక్తం కారుతూ బోళ్ళు బాణాలు గుచ్చుకుపోతూ ఉంటే నీకు ఎంత కోపం వచ్చిందంటే, ఇంక నేను ఎక్కడ అర్జునుడిని చంపేస్తాను, నేనెందుకు చంపుతా, నేను చంపను, కానీ నువ్వు అలా అనుకున్నావు కాబట్టి ఆ బెంగతో ఆ బాధతో నువ్వేం చేసావు, అమాంతంగా రథం మించి దూకావు, పగ్గాలు ఏవైతే ఉన్నాయో విడిచిపెట్టేశావు, నీ ధర్మం ఏదైతే ఉందో పక్కన పెట్టేశావు, నీ ప్రతిజ్ఞ ఏదైతే ఉందో మర్చిపోయావు. నువ్వు ఏకంగా అమాంతంగా కిందకు దిగి నన్ను చంపేద్దామని చెప్పి సుదర్శన చక్రం పట్టుకుని నా మీదకి వచ్చావు కృష్ణ. మరి ఇది గుర్తుందా నీకు? అంటే అంతలా నీకు కోపం వచ్చింది అంటే నేను బాణాలు వేశాను కాబట్టి. మళ్ళీ అదే, ఎంత భక్తపరాధీనుడివి. గబగబా ఆ సమయంలో అర్జునుడు వచ్చి, కృష్ణ నువ్వు ఇలా చెయ్యొద్దు, ఆయుధం పట్టనన్నావు, ఎక్కడ నీతి, కాబట్టి ఆయుధం పట్టకు, పైగా అర్జునుడు చేతకానివాడు కాబట్టి కృష్ణుడితో ఇలా చేయించాడని అంటారు, అందుకనే పరువు పోతుంది, కాబట్టి నువ్వు ఆగు, నువ్వు కోపం వద్దు, ఆగు ఆగు అని కృష్ణుణ్ణి ఆపుతాడు అర్జునుడు. అంత కోపం వస్తుందట శ్రీకృష్ణ పరమాత్మకి భీష్మాచార్యుల వారి మీద, ఇక చంపేద్దామా అనేంత కోపం అనమాట. కాబట్టి ఊగిపోతూ ఉంటాడు సుదర్శన చక్రాన్ని పట్టుకుని. కృష్ణ, నువ్వు నీ నియమం ఏదైతే ఉందో దాన్ని తప్పావు. ఎవరి కోసం అంటే భక్తుల కోసం, నిన్ను నమ్ముకున్నవాళ్ళు. పాండవులు నిన్ను నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళని ఎలాగైనా గెలిపించాలి, ధర్మాన్ని గెలిపించాలి, అందుకని నువ్వు నీ ప్రతిజ్ఞని కూడా మర్చిపోయావు. అంతటి భక్తపరాధీనుడివి. అంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందేటప్పుడు ఎంతో కృతజ్ఞతతో ఉండాలి. భీష్మస్తుతి అంతా అలాగే ఉంటుంది. పరమాత్మ నువ్వు చాలా శక్తివంతుడివి, నువ్వు అది నువ్వు ఇది నువ్వు ఏమైనా ఇవ్వగలుగుతావు అన్నది కాదు. పరమాత్మ నువ్వు ఇంతగా కింద స్థాయికి వచ్చి మమ్మల్ని చూస్తూ ఉంటావా, అటువంటి ఈ పరమాత్మను నేను ఎప్పుడు విడిచిపెట్టకూడదు. అటువంటి ఈ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని నిత్యం పొందాలి అంటే నేనేం చెయ్యాలి అనేది శ్రీకృష్ణ పరమాత్మని అడుగుతూ, నీ పాదాలు నేను ఎప్పుడు విడిచిపెట్టకుండా ఉండాలి. అలా ఉండాలి, మనసులోంచి భక్తి రావాలి కదా, అది కోరుకోవాలి. ఎందుకు అంటే మాటలు వినడం బాగానే వింటాము, ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి, నిజమేనా, చదువుకోవాలా, ఆలయాలకి వెళ్ళాలా, భగవంతుడిని నమ్ముకోవాలా, మనలో ఉన్న శక్తి భగవంతుడే అని పోల్చుకోవాలా, ఇవన్నీ వినడానికి బాగానే ఉంటుంది. కానీ మన మనస్సు మనకి చెప్పాలిగా, ఉపాసన వైపు మనం 4 అడుగులు వేయాలిగా. అందుకే భీష్మాచార్య లాంటి వారు కూడా అదే అడుగుతున్నారు, స్వామి నేను తర్వాత మళ్ళీ పుట్టనో తెలియదు, పుట్టినా ఏ జీవిగా వస్తానో తెలియదు, మరి ఏ జీవిగా వచ్చినా ఏ ప్రాణిగా వచ్చినా ఎలా వచ్చినా రాకపోయినా నిరంతరం నా మనసు నీ పాదాలను విడిచిపెట్టకుండా అంత ప్రేమ అంత భక్తి నాకు ఇవ్వు అని మళ్ళీ కృష్ణుణ్ణి అడుగుతున్నారు. ఎంత అద్భుతమైన స్తుతి. మనము అడుగుతాం, మనకి ఏమైనా కోరికలు బాధలు ఉంటే భగవంతుడా నీ కాళ్ళు నేను విడిచిపెట్టను అని మనం అంటాం. ఎందుకు అంటే మన మనసులో కోరికలు ఉంటాయి, లేకపోతే ఏవో కష్టాలు ఆపదలు వస్తాయి. కానీ భీష్మాచార్యులు వారు ఆ అంపశయ్య మీద ఉన్నా కూడా నాకు నొప్పిగా ఉంది కృష్ణ ఏదో మాయ చెయ్యి మంత్రం వెయ్యి అని అనలేదుగా. ఆయన నా మనసు ఎప్పుడు భక్తితో, నా మనసు ఎప్పుడు నీపైనే ఉండగలగాలి. ఎందుకు అంటే నువ్వు అంత భక్తపరాధీనుడివి, నిన్ను విడిచిపెట్టి నువ్వు కాక ఇక ఇంకో దృష్టి నాకు ఉండకూడదు అని అద్భుతంగా ఆ శ్రీ మహావిష్ణువుని అంటే శ్రీకృష్ణ పరమాత్మను స్తుతించి ఇక చివరికి విష్ణు సహస్రనామాలను అలాగా చెప్తూ అలవోకగా మళ్ళీ మనం గుర్తించాలి, ఈ శక్తి కృష్ణుడే ఇచ్చాడు, ఎవ్వరికైనా శక్తి ఇచ్చేది భగవంతుడేగా. అలా భక్తి శ్రద్ధలతో చక్కగా విష్ణు సహస్రనామాలు చెప్పుకుంటూ విశ్వం అని మొదలుపెట్టి ఆఖరికి మళ్ళీ చివరికి నేను నీలోనే ఐక్యమైపోవాలి, నేను నీ భక్తిని ఎప్పుడు విడిచిపెట్టకుండా ఉండాలి, అటువంటి మనసు నాకు ఇవ్వు అని అడిగి కృష్ణ పరమాత్మలో ఐక్యమైపోయారు భీష్మాచార్యులు వారు. అందుకే భీష్మ ఏకాదశి అంటే మరింతగా భీష్ముని యొక్క చరిత్ర, లేకపోతే భీష్ముని యొక్క స్తుతి, లేకపోతే భీష్ముని యొక్క ఆలోచన ఏదైతే ఉందో, భీష్మాచార్యులు వారు పాటించిన ధర్మాన్ని గుర్తుకు తెచ్చుకుంటే మనిషి అన్నవాడు ఇలా ఉండాలా, ఇలా ప్రవర్తించాలా,
ఆయన నిజంగానే గట్టిగా యుద్ధం చేశాడు అంటే పాండవులు ఎప్పుడో చనిపోతారు. కానీ ఆయన అలా చెయ్యలేదు. ఎందుకు అంటే ఆయనకి ధర్మమే గెలవాలి. ఆయన ఎలా చనిపోతాడో ఆయనకు మాత్రమే తెలుసు. ఎవరికి తెలిసినా కూడా ఆయన ఒప్పుకుంటేనే ఆయన చనిపోతాడు. ఆ విషయం కూడా ఆయనే చెప్పుకున్నాడు ధర్మరాజుకి. ఎందుకు అంటే ధర్మం గెలవాలి. కాబట్టి భీష్మాచార్యుల వారిని ముఖ్యంగా ఈ ఏకాదశి రోజు స్మరించుకుంటూ అతనిలాగా తరించిపోయే శక్తి బహుశా మనకి రాదేమో. ఎందుకు అంటే ఆ స్తుతి వేరు, ఆ భక్తి వేరు, ఆయన పాటించిన ధర్మం వేరు. కానీ ఎంతో కొంత మనం కూడా మన ధర్మాన్ని విడిచిపెట్టకుండా, లేకపోతే భక్త పరాధీనుడైన భగవంతుడు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు మనం చూస్తామా అని. మనం కేవలం కోరికలతోనో లేకపోతే ఇంకేదో బాధలతోనో అని కాకుండా చాలా ప్రేమతో భక్తితో భగవంతుడి వైపు చూడగలగాలి. అంత ప్రేమించాడు కాబట్టి భీష్మాచార్యుల వారిని తనలో ఐక్యం చేసుకున్నారు. అంత ప్రేమించారు కాబట్టి విష్ణు సహస్రనామాలను భీష్మాచార్యుల వారి చేత చెప్పించారు. ఇంతకన్నా ఏం కావాలి. కాబట్టి భగవంతుని యొక్క ప్రేమను పొందే ప్రయత్నం మనం అందరం చేద్దాం. ముఖ్యంగా ఇలాంటి పుణ్యతిథుల్లో అలాంటి మహానుభావుల్ని స్మరించుకోవడం వల్ల మరింత భక్తితో మరింత శ్రద్ధతో ఉపాసన బలం పెంచుకునే అవకాశం మనందరికీ కూడా వస్తుంది. ఇది గుర్తించి ఈ ఏకాదశి చెయ్యగలిగితే మన మనసు ఖచ్చితంగా ఒక మంచి మార్పుని కోరుకుంటుంది. ఆ మార్పు మనలో సత్ప్రవర్తనను అందిస్తుంది. ఇంకేముంది, అన్ని పుణ్యకర్మలే ముందు ముందు మనం చేయగలుగుతాం. మరొకసారి మీ అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. నమస్తే.